నాకైతే మెయిన్ అడుగు చేసి రైటింగ్ అనగానే పరిగెత్తుకొచ్చాను. బట్ ఆయన రైటింగ్ అనిపియలేదు నాకు లోపలైతే మాత్రం చాలా పేలువుగా తేలిపోయింది. ఎందుకంటే రొటీన్‌గా రాసుకోవడం, రొటీన్ సీన్స్ అంటే నిజంగా అడుగు చేసినానా లేదా పేరు ఒకటేసుకున్నా అనిపించింది నాకైతే మాత్రం. ఆయన సినిమాలేంటి, ఆయన ప్రీవియస్ సినిమాలో క్షణం ఏంటి, గూఢచారి ఏంటి, ఎంత సస్పెన్స్‌గా, ఎంత ఎమోషనల్‌గా, ఎంత కథ కంటెంట్ ఎంత సీరియస్‌గా వెళ్తుంటది. ఈ సినిమా వరకొచ్చేప్పటికి ఏంటంటే ఓకే. యాక్షన్ పార్ట్ అయితే బావుంది సినిమాలో. బట్ దాన్ని ఎమోషనల్‌గా లవ్ స్టోరీగా తీసుకెళ్లాలనుకున్నాను. బట్ నిజంగా మీరు ఆ స్పై మూవీలో చేయండి. ఇలాంటి మూవీలు చేయొద్దు. ఎందుకంటే ఇవి మీకు సెట్ కావు. మీకు ఇవి రాయడం రావనుకున్నా చాలా రొటీన్‌గా అంటే మనకు నెక్స్ట్ ఏం జరుగుద్దో తెలిసిపోతుంటది. ఒక్క పాయింట్ చిన్న పాయింట్ ఒక డబ్బు కావాలి అన్న ఒక పాయింట్, ఒక ₹1,00,00,000 కావాలన్న ఒక పాయింట్‌తో తీసుకెళ్లారు. బట్ క్లైమాక్స్ మాత్రం కొన్ని పాత సినిమాలు గుర్తు చేస్తది. ఆ ఎమోషన్ బట్ ఆ ఎమోషన్ నిజంగా ఏడిపించారంటే ఆ ఎమోషన్ పండించారు గానీ, ఆ కథ కంటెంట్ అనేది చాలా రొటీన్‌గా అనిపించింది. స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకొని, ఇంకా డెప్త్‌గా రాసుకుంటే సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుదును. బట్ సినిమాని యాక్షన్ పరంగా చాలా హై స్కేల్‌లో పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ ఏదో పెద్ద హీరోకి పెట్టినట్టు పెట్టారు. నిర్మాత దానికి మెచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా హైగా తీశారు. బట్ సినిమా లేట్ అవ్వడం వల్ల ఏంటో నాకు నాకు తెలీదు గానీ రైటింగ్ మిస్ అయింది. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది కొంచెం అక్కడక్కడ మిస్ అయ్యి కొంచెం రొటీన్ సీన్స్‌లోకి ఎళ్ళిపోతాం. ఇలాగన్నమాట. ఇంక 'రొనాల్డ్ ఠాగూర్' అన్న 'రొనాల్డ్ ఠాగూర్' యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే సేమ్ ఆవిడ యాక్టింగ్ సూపర్. ఎమోషన్ సీన్స్‌లో కావచ్చు, లవ్ సీన్స్‌లో కావచ్చు, ఆవిడిచ్చిన ఎక్స్‌పీరియన్స్ చాలా బాగున్నాయి. బట్ అడవి చేసిన యాక్టింగ్ విషయంలో అయితే కొత్త అడవి చేసిని చూస్తారు. ఎమోషన్ సీన్స్‌లో ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగా కొత్తగా అనిపించాడని చెప్పుకోవచ్చు. ఇంకా బీమ్స్ బీజీఎం కూడా చాలా బాగుంది సినిమాలో. సినిమాకి ఏదైనా హైలైట్ ఉందంటే అది కేవలం బీజీఎంఏ. ఆయన ఇచ్చిన కొన్ని కొన్ని సీన్స్ అక్కడ డెప్త్ లేకపోయినా ఆయన బీజీఎం వల్ల చాలా ఎంజాయ్ చేస్తారు ఆ బీజీఎం వల్ల. ఇంకా కన్నిపెట్టరు, కన్నికొట్టరు ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ ఓకే. సినిమా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ హాఫే కాబట్టి మనం చూస్తాం. బట్ సెకండ్ హాఫ్ అన్ అవర్ వర్త్ అన్న సినిమా. ట్విస్టులు రివీల్ అవుతుంటాయి. ఒక సీరియస్ కంటెంట్ ఉంటది. అప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఆ డివిజన్ రైటింగ్ గుర్తొస్తుంది మనకి. సో, ఆ డివిజన్ మార్క్ అయితే కనిపించలేదు నాకైతే. బట్ క్లైమాక్స్ ఓ 10 నిమిషాలు అయితే కొంచెం ఏడిపించారనే చెప్పుకోవచ్చు. బట్ ఓకే. ఎవరైతే సినిమా కోసం వస్తారో అదైతే ఒకసారి హ్యాపీగా ఎళ్లి చూడొచ్చు. జస్ట్ ఒక యావరేజ్ ఫిల్మ్ అంతే. థాంక్ యూ.